ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం మర్చిపోకముందే వైసీపీకి మరిన్ని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ప్రజాప్రతినిధులు పక్కచూపులు చూస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోవడంతో స్థానిక సంస్థలో కీలక పదవుల్లో ఉన్న నేతలంతా అధికార కూటమి వైపు చూస్తున్నారు. దీంతో ప్రతిష్టాత్మక వైజాగ్ మేయర్ పీఠం చేజారిపోయే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పార్టీకి చెందిన 25 మంది కార్పొరేటర్లు టీడీపీ జనసేన నేతలతో టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 12 మంది టీడీపీలోకి, మరో 9 మంది జనసేనలోకి వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా పార్టీ మారేందుకు రెడీ అవుతున్న వారిని బుజ్జగించేందుకు వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. నిన్న మేయర్ గోఖాని హరికుమారి ఛాంబర్లో నిర్వహించిన కీలక భేటీకి ఏకంగా 25 మంది వైసీపీ కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు. వీరంతా నగర శివార్లోని ఓ రిసార్ట్లో సమావేశమయ్యారు. ఇవాళ టీడీపీ జనసేనలోకి ఫిర్యాయించేందుకు వీరు నిర్ణయించుకున్నారు తెలుస్తోంది. స్థానిక ఎంపీ భరత్తో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు వీరితో భేటీ అయ్యారు. అంతా అనుకున్నట్లు జరిగితే ఇవాళే వీరంతా టీడీపీ జనసేనలోకి మారటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే వైజాగ్ మేయర్ పీఠం వెంటనే దక్కించుకోవటం మాత్రం కుదరదు. ప్రస్తుతం జీవీఎంసీలో ఉన్న 98 కార్పొరేటర్లో వైసీపీకి 58 మంది ఉన్నారు. అలాగే టీడీపీకి 27 మంది ఉండగా జనసేనకు 3, బీజేపీకి 1, ఇండిపెండెంట్లు 3 ఉన్నారు. అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలో ఓ వైసీపీ కార్పొరేటర్ ఇప్పటికే టీడీపీలో చేరారు. అలాగే జీవీఎంసీలో పరిధిలో 8 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు కూటమి నుంచి ఉన్నారు. దీంతో కూటమికి 45 మంది సభ్యులు మద్దతు ఉంది. మెజార్టీకి మరో 5 ఉంటే సరిపోతుంది. కానీ వైసీపీ నుంచి 22 మంది టీడీపీ జనసేనలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. గతంలో వైసీపీ తెచ్చిన చట్టం ప్రకారం 4 ఏళ్ల తర్వాతే మేయర్పై అవిశ్వాసం పెట్టేందుకు వీలుందే. అయితే ఈ గడువు ఇంకా ఉండటంతో ప్రస్తుతానికి స్టాండింగ్ కౌన్సిల్ల పదవులు దక్కించుకునేందుకు కూటమి ప్రయత్నిస్తోంది. అందుకే ఈ ఫిర్యాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రదీప్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. థ్యాంక్ యూ భార్గవి. విశాఖలో మేయర్ పదవి అనేది కూడా మరి కొద్ది నిమిషాల్లో అయితే వైసీపీ అయితే చేజార్చుకోకపోతుంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీకి ఘోర ఓటమి పాలైన తర్వాత మళ్ళీ ఒక బిగ్ షాక్ అయితే విశాఖపట్నంలో అయితే ఎదురవుతుంది. ప్రస్తుతం అయితే వైసీపీ 58 మంది కార్పొరేటర్లలో మొత్తం కూడా కొంతమంది 25 మంది కార్పొరేటర్లు అయితే జెండా మార్చే పరిస్థితి కనబడుతుంది, పక్క చూపులు చూసే పరిస్థితి కనబడుతుంది. అయితే నిన్నే జీవీఎంసీ మేయర్ కౌన్సిలింగ్ హాల్లో కూడా గొలగాని హరివెంకట కుమారి, అట్లాగే గుడివాడ అమర్నాథ్, మాజీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే ఈ యొక్క ఎవరైతే కార్పొరేటర్ స్థానిక ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లు అందరూ కూడా వైసీపీ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బుజ్జగించే పరిస్థితి కనబడింది. ఎంత బుజ్జగించినా సరే ఉపయోగం లేకపోయింది. మొత్తానికి రాబోయే రోజుల్లో వైసీపీకి మంచి భవిష్యత్తు ఉన్నది అంటూ కూడా గుడివాడ అమర్నాథ్ ఎంత చెప్తున్నా సరే కొంతమంది అయితే వినుకోలేని పరిస్థితి కనబడుతుంది. ఒక్కొక్క కంట్రీలో అయితే భయం కనబడుతుంది. ఎవరైతే నిన్న భేటీలో జీవీఎంసీలో గుడివాడ అమర్నాథ్ తో గొలగాని హరివెంకట మేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి భేటీ అయిన దీంట్లో కూడా 25 మంది డొమ్మా కొట్టే పరిస్థితి కనబడుతుంది. ఆ 25 మంది కూడా విశాఖపట్నంలో ఒక చోట రిసార్ట్లు అయితే టీడీపీ జనసేన నాయకులతో అయితే ముఖ్య నాయకులతో భేటీ అవ్వడం జరిగింది. భేటీ అయిన నిరంతరం కూడా ఒక నిర్ణయానికి వచ్చి కూడా ఈ రోజు విశాఖపట్నంలో టీడీపీ కేంద్ర ఏదైతే పార్టీ ఆఫీస్ ఏదో ఉందో ఆ పార్టీ ఆఫీస్ లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో కూడా కొంతమంది కార్పొరేటర్లు అయితే కండువా మార్చుకోబోతున్నారు. టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. వైసీపీ జెండా అయితే విశాఖపట్నంలో కూల్చే పరిస్థితి అయితే కూటమి ప్రభుత్వం రణరంగం సిద్ధం చేసింది అనుకోవచ్చు. జీవీఎంసీ పై ఎగురుతున్న వైసీపీ జెండా కూల్చే ప్రయత్నం అయితే టీడీపీ గాని, జనసేన గాని, బీజేపీ కూటమి ప్రభుత్వం అయితే రణరంగం సిద్ధం చేసింది. అయితే విశాఖపట్నంలో గత ఎన్నికల నుంచి కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అయితే ఎమ్మెల్యే అభ్యర్థుల్ని టీడీపీ గెలుచుకుంటుంది. ఎమ్మెల్యే ఎంత నియోజకవర్గాల్లో టీడీపీ గెలుచుకున్నా సరే
స్థానిక ఎన్నికల్లో మాత్రం టీడీపీకి ఒక ఆశ ఉండిపోయింది. అసలు స్థానిక ఎన్నికల్లో ఎప్పుడూ టీడీపీ కార్పొరేటర్లను గెలలేకపోయింది. విశాఖపట్నం మేయర్ కూడా టీడీపీ పార్టీలో ఉన్న నాయకులు అవ్వలేకపోయారు. అట్లాంటి కోరిక అనేది కూడా కొద్ది నెలల్లో కూడా నెరవేరబోతుంది. అయితే ఇప్పటికే మేయర్ గొలగాని ఎర్రవెంకట కుమారిని అయితే దింపే ప్రయత్నం అయితే ఇప్పటికే సిద్ధం చేశారు. అయితే మొత్తం అంతా కూడా టీడీపీ ఏదైతే అనుకున్న కళ ఏదైతే ఉందో గతంలో స్థానిక ఎన్నికల్లో గెలిచి కూడా జీవీఎంసీ పీఠాన్ని దక్కించుకోవాలంటూ కూడా ఏదైతే టీడీపీ గట్టి కోరిక ఉందో ఆ కోరికనైతే నెరవేరే ప్రయత్నం అయితే మరి కొద్దిగా గంటల్లో వచ్చే పరిస్థితి కనబడుతుంది. అయితే మొత్తానికి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గానీ నారా లోకేష్ గానీ విశాఖపట్నం అయితే దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తుంది. దృష్టి పెట్టి కూడా కేవలం ఇట్లాంటి స్థానిక ఎన్నికల్లో ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో గెలిచిన కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో ఆ సమయంలో కూడా వైసీపీ 2019లో 151 సీట్లు భారీ విజయం సాధించిన వైసీపీ పార్టీలోకి స్థానిక ఎన్నికలైన సమయంలో విజయసాయి రెడ్డి ఇక్కడ విశాఖపట్నం ఇన్ఛార్జిగా ఉండేవారు. ఉండే సమయంలో కూడా కొంతమంది వైసీపీ నాయకుల్ని గెలిపించుకున్నారు కార్పొరేటర్లని. దాంట్లో కొంతమంది ఓడిపోయిన నాయకులను ఇండిపెండెంట్లను కానీ టీడీపీ వాళ్ళని కానీ వైసీపీ ఏంటి ఆ రోజుల్లో ఈ పార్టీ వైసీపీ పార్టీలోకి అయితే లాక్కునే ప్రయత్నం చేసింది. అట్లాంటి వ్యూహమే కూటమి ప్రభుత్వం ఈసారి సృష్టించింది అనుకోవచ్చు. అయితే ఈసారి మాత్రం ఒక ట్విస్ట్ అయితే కనబడింది. అయితే కూటమి అయితే ఎవరిని ఏ కార్పొరేటర్ అభ్యర్థులను కూడా వెళ్ళి రండి అని కూడా అడగలేదు. ప్రతి ఒక్క కార్పొరేటర్ అభ్యర్థి కూడా పక్క చూపులు చూస్తూ మేము మీ పార్టీలోకి వస్తామంటూ కూడా వాళ్ళే కూడా టీడీపీ జనసేన దగ్గరికి అయితే వెళ్లే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడు విశాఖపట్నం టీడీపీ పార్టీ హౌస్ లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో కూడా కొంతమంది టీడీపీలోకి చేరబోతున్నారు. అలాగే విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో వంశీకృష్ణ యాదవ్ దక్షిణ నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో కూడా 9 మంది దగ్గర అయితే జాయిన్ అయ్యే పరిస్థితి కనబడుతుంది. అయితే వంశీకృష్ణ గతంలో స్టాండింగ్ ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ యాదవ్ అయితే పార్టీలో కొన్ని విభేదాలు రావడం కూడా వైసీపీ పార్టీలో విభేదాలు రావడంతో జనసేన పార్టీలోకి అయితే ఎమ్మెల్సీ పదవిని అయితే రాజీనామా చేసి కూడా జనసేన పార్టీలోకి చేరారు. చేరిన తర్వాత దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి కింద కూడా నిల్చోవడం జరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయం సాధించుకున్నారు ఎవరైతే వంశీకృష్ణ యాదవ్ గెలిచిన తర్వాత తన గమ్యం స్టార్టింగ్ నుంచి కూడా ఒకే ప్రయత్నం చేశారు. ఎక్కడైతే సార్వత్రిక ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో విశాఖపట్నం అంతా వాళ్ళందరినీ కూడా పార్టీ మార్చే ప్రయత్నం నేను చేస్తానంటూ కూడా వంశీకృష్ణ యాదవ్ గతంలో కూడా చెప్పారు. అట్లాంటి ఈ రోజు అయితే ఒకేసారి కూడా కార్పొరేటర్లు అందరూ కూడా పక్క చూపులు చూసే పరిస్థితి కనబడుతుంది. మరి కొద్ది గంటల్లో జనసేన టీడీపీలోకి అయితే కార్పొరేటర్లు జాయిన్ అవబోతున్నారు. విశాఖపట్నం మేయర్ అయితే జై జార్చుకోబోతుంది వైసీపీ పార్టీ. భార్గవి. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.